హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ బాగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఈరోజు నేను కొబ్బరి కోడి పలావ్ అయితే చేయబోతున్నాను. సో, దానికోసం నేనైతే ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పక్కన రైస్ కూడా నానబెట్టాను. చికెన్ కూడా క్లీన్ చేసి నీళ్ళల్లో పెట్టి పక్కన పెట్టుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ కొబ్బరి కూడా దంచేస్తున్నారనమాట. సో ఎప్పుడు ఒకే టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి నేను పచ్చి కొబ్బరితో అయితే కోడి పులావ్ అయితే చేయబోతున్నాను అనమాట. సో దానికోసం ప్యాన్ అయితే వేడి చేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కొంచెం కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉంటేనే కొంచెం నాన్ వెజ్లో టేస్ట్ కొంచెం బాగుంటుంది కదా. సో అందుకోసమని 3 తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను మిరియాలు, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, కొన్ని మసాలాలు తీసుకున్నానండి. ఇవైతే వేసుకున్నాను. కొంచెం వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇప్పుడు కలిపేస్తున్నాను ఇందులో. సో పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం మసాలాలు అవన్నీ తక్కువే వేస్తాను. గీ కూడా కొంచెం తక్కువే వాడతాను అనమాట. నెయ్యి అసలే పడదు. మొన్న అలాగే హోటల్లో తిన్నానమాట. అది కొంచెం నెయ్యి క్వాంటిటీ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం 2 డేస్ అయితే చాలా సఫర్ అయ్యాను, ఇబ్బంది పడ్డాను చాలా. సో ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. ఇవి బాగా వేగుతున్నాయి. వేగినాక మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం ఫ్రైడ్ ఆనియన్ ఫ్లేవర్ అయితే వస్తుంది కదా, అది చాలా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. సో ఇది బాగా ఫ్రై అవుతుంది కదా, అలా కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనిచ్చుకోవాలి. ఇంకా సో బయట ఎందుకు తిన్నాము అని అంటే, బాబు బర్త్డే ఒకటి వస్తుంది, దేవాంశ్ బాబు అని. బయట ఎక్కడన్నా ప్లాన్ చేద్దాము, ఏదైనా రెస్టారెంట్లో ప్లాన్ చేసుకుందాం, బర్త్డే పార్టీ చేసుకుందాం అన్నట్టుగా ప్లానింగ్ అనమాట. సో అందుకోసం అందులో భాగంగా కొన్ని రెస్టారెంట్లు అయితే తిరుగుతున్నాం ఫుడ్ టేస్ట్ చేద్దామని. ఆ ఫుడ్ టేస్టింగ్ ఏమో కానీ నా మీదకి వచ్చేసింది, నా హెల్త్ పాడైపోయింది అనమాట. చాలా సఫర్ అవుతున్నా. సో ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు నాకు వాయిస్ డబ్బింగ్ చెప్పడానికి కూడా కొంచెం నీరసంగానే ఉందన్నమాట. ఎందుకంటే కొంచెం సఫర్ అయ్యాను కదా, చాలా మెడిసిన్స్, ట్యాబ్లెట్స్ వాడాను, యాంటీబయాటిక్స్. కొంచెం బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తుంది, వాయిస్ కూడా చెప్పలేకపోతున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు నేను యాడ్ చేసేసి కలుపుకున్నాక ఇది బాగా ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అవుతున్నప్పుడు నేను ఒక 2 టమాటాలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఇప్పుడు నేను యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాక టమాటా కూడా మగ్గేదాకా కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉంది టమాటా అయితే, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఏదో మనం రెస్టారెంట్లో హోటల్స్లో అనుకుంటాం కానీ వీటికంటే మనం బయట వాటికంటే ఇంట్లో చేసుకొని తినడమే చాలా బెటర్ అనిపించింది అసలు. కాకపోతే ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నాం కదా అన్నట్టుగా ఈసారి ఏదైనా బయట చేసుకుందాము అని చెప్పేసి ప్లాన్ అనమాట. సో ఇక్కడ టమాటా బాగా ఉడికినాక నేను కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం కచ్చపచ్చగానే దంచుకున్నాను, మరీ మెత్తగా అయితే ఏం కాదు. సో ఇది కూడా వేసాక కొద్దిసేపు దీన్ని కూడా ఆయిల్లో వాటితో పాటు ఫ్రై చేసేసి, ఫ్రై అయినాక ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి కలిపేసుకొని చికెన్ వేసుకుందాం అనమాట. అసలు మాట్లాడలేకపోతున్నాను, చాలా ఆయాసంగా అనిపించేస్తుంది అనమాట. ఏంటంటే చాలా నీరసంగా, బాడీ అంతా షివరింగ్గా, అసలు బాగా వీక్ అయిపోయాను 2 డేస్ నుంచి. సో ఇక్కడ చికెన్ అనమాట, చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. చికెన్ కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపేశాక మనం ఇందులో మసాలాలు అవన్నీ కొద్దిసేపు ఉడకనిచ్చాక వేసుకుంటే బాగా కుక్ అవుతుంది కదా కలిసి. సో ఇవన్నీ వేసుకున్నాక బాగా కలిపేస్తున్నాను. మంచిగా నీట్గా కలుపుకున్నాక ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి కారం ఇంట్లో తినగలిగేంత, అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తాం కాబట్టి ఇంట్లో ఎంత వాడతానో అంత కారం, ఉప్పు అయితే మనం సరిపోకపోతే ఫైనల్గా వాటర్ వేసి కుక్ చేసేటప్పుడు, ఉడికించుకునేటప్పుడు కూడా టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను పసుపు కూడా వేసేసాను అనమాట. పసుపు కూడా వేసేసాక నేను గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడు.
గరం మసాలా అంటే అందులో అన్ని ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు అన్నీ కలిపి చేసినాయి అనమాట. వేసేసుకొని బాగా కలిపేస్తాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం సేపు దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికినాక మనం నెక్స్ట్ కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు మనం పులావులు, చికెన్ బిర్యానీలు ఇలాంటివి అంటే కొంచెం పెరుగు అయితే వేస్తుంటాం కదా, సో కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడ నేను పెరుగు కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని కొంచెం సిమ్లోనే పెట్టి పెరుగు వేసుకోవాలి, లేదంటే ఇరుగుతుంది కదా పెరుగు. సో ఇక్కడ పెరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి కొద్దిసేపు ఉడికిద్దాము. ఉడికించాక నెక్స్ట్ మనం కడిగి నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసుకోవచ్చు అనమాట. వేసుకొని వాటర్ వేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా బాగా కుక్ అవుతుంది కదా, చూడ్డానికైతే చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీడియో అయితే ముందు చేసిందేనండి, పోస్ట్ అయితే ఈరోజు పెడుతున్నాను. అంటే హెల్త్ బాగాలేదు కదా, చికెన్ తింటున్నారా అనుకుంటారేమో కదా. సో ఇది ముందు చాలా రోజుల ఒక 5 days బ్యాక్ వీడియో అనమాట. హెల్త్ బాగా పాడవక ముందు చేసిందే ఇది. సో ఇప్పుడైతే రైస్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. రైస్ కూడా వేసేసి ఒకసారి బాగా కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 minutes హై ఫ్లేమ్లో కుక్ అవ్వనిస్తే కొంచెం ఇవన్నీ కలుస్తుంది అనమాట. రైస్, చికెన్ క్వాంటిటీకి ఇవంతా మిక్స్ అయ్యి కొంచెం కుక్ అయినాక మనం ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకుంటాము. ఒక 5 minutes అయితే నేను ఉడకనిచ్చేస్తున్నాను. ఇలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఆ రోజు చేసినప్పుడు, సో అందుకనే షేర్ చేశాను అనమాట ఈ వీడియోని. ఇప్పుడైతే సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో నేను నెయ్యి వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. చాలా తక్కువ, 2 స్పూన్లు అంటే చిన్న స్పూన్తోనే వేసాను అనమాట. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ పడనప్పుడు ఎందుకు అని నేను తక్కువ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. కానీ ఇంకా మనకు ఇళ్ళల్లో చేసుకునే నెయ్యి అయితే ప్యూర్ ఉంటుంది కాబట్టి అది మనం కొంచెం ఎక్కువైనా కూడా టేస్ట్ బాగుంటుంది, పెద్ద ప్రాబ్లమే ఉండదు. బయట నెయ్యి కదా, మేము బయట నుంచే తెచ్చుకున్నాను, అంత ఏం అనిపించదు అనమాట. కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నట్టుగా నేను కొద్దిగానే తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక హై ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా ఉడికొచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా బాగా ఉడుకుతుంది. ఈ టైంలో దీన్ని ఒకసారి కలిపేసి మళ్ళీ కొద్దిసేపు ఉడకనిచ్చాక హై ఫ్లేమ్లోనే బాగా కుక్ అవుతున్న టైంలో మనం కొంచెం సిమ్లో పెట్టేస్తే అది ఫైనల్గా అయితే కుక్ అయిపోతుంది. మనం ఏం ఓపెన్ చేయాల్సిన పని ఉండదు అనమాట. సో ఇప్పుడు బాగా కుక్ అవుతుంది కదా, మూత పెట్టేసి ఒక 20 minutes అయితే ఉడకబెట్టాను. తర్వాత అయితే బిర్యానీ అయితే ఇలా తయారైంది. ఫైనల్కి అయితే వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. 20 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.